This is Ramesh Kandikunda. Welcome to our channel Ramesh Kandikunda Chemistry channel. Today our topic is normality. ఈ రోజు మనం మాట్లాడుకునే టాపిక్ ఏంటి? నార్మాలిటీ. అంటే లాస్ట్ వీడియోలో మనం డిస్కస్ చేసాం కాన్సంట్రేషన్ మెథడ్స్ ఆర్ డిఫరెంట్ మెథడ్స్ అని. అందులో మొలారిటీ గురించి మాట్లాడుకున్నాం. ఈ రోజు మాట్లాడే టాపిక్ ఏంటి? నార్మాలిటీ. నార్మాలిటీ ఈజ్ రిప్రజెంటెడ్ బై క్యాపిటల్ ఎన్. సో నార్మాలిటీని మనం క్యాపిటల్ ఎన్తో రిప్రజెంట్ చేస్తాం. తెలుగులో కూడా దీన్ని నార్మాలిటీనే అంటాం. ఓకేనా? సో నార్మాలిటీ డెఫినేషన్ చూస్తే నెంబర్ ఆఫ్ గ్రామ్ ఈక్వివాలెంట్స్ ఆఫ్ సొల్యూట్ ప్రజెంట్ ఇన్ 1 liter సొల్యూషన్. నెంబర్ ఆఫ్ గ్రామ్ ఈక్వివాలెంట్స్ ఆఫ్ సొల్యూట్ ప్రజెంట్ ఇన్ 1 liter సొల్యూషన్ ఆర్ కాల్డ్ నార్మాలిటీ. అంటే ఒక ద్రావితం యొక్క గ్రామ్ తుల్యాంకాల సంఖ్య 1 లీటర్ ద్రావణంలో కరిగి ఉన్నట్లయితే దానిని నార్మాలిటీ అంటారు. ఓకేనా? 1 లీటర్ ద్రావణంలో కరిగి ఉన్న గ్రామ్ తుల్యాంకాల సంఖ్య దానిని నార్మాలిటీ అంటాం. ఓకే, ఒకసారి డెఫినేషన్ రాస్తున్నాను చూడండి. సో నార్మాలిటీ డెఫినేషన్ చూస్తే నెంబర్ ఆఫ్ గ్రామ్ ఈక్వివాలెంట్స్ ఆఫ్ సొల్యూట్ ప్రజెంట్ ఇన్ 1 liter సొల్యూషన్ ఆర్ కాల్డ్ నార్మాలిటీ. అంటే 1 లీటర్ ద్రావణంలో కరిగి ఉన్నటువంటి గ్రామ్ తుల్యాంకాల సంఖ్యను నార్మాలిటీ అంటారు. ఏంటి? 1 లీటర్ ద్రావణంలో కరిగి ఉన్న ద్రావిత గ్రామ్ తుల్యాంకాల సంఖ్యను నార్మాలిటీ అంటాం. ఓకేనా? అదే మనం లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసిన మొలారిటీ 1 లీటర్ ద్రావణంలో కరిగి ఉన్న ద్రావిత మోల్స్ సంఖ్యను మొలారిటీ అని చెప్పుకున్నాం. దానికి నార్మాలిటీకి డిఫరెన్స్ ఏంటి? అక్కడ మోల్ సంఖ్య నెంబర్ ఆఫ్ మోల్స్ అంటున్నాం. నార్మాలిటీకి వచ్చేటప్పటికి నెంబర్ ఆఫ్ గ్రామ్ ఈక్వివాలెంట్స్ అంటున్నాం. అది ఒకటే డిఫరెన్స్. ఫార్ములా చూసినట్లయితే n ఈజ్ ఈక్వల్ టు W/GEW ఇంటూ 1/V ఇన్ లీటర్స్. అదే మిల్లీ లీటర్స్లో అయితే 1000/V మిల్లీ లీటర్స్. అంటే మనకి మొలారిటీలో W/GMW వచ్చింది. ఆ W/GMWనే మోల్స్ నెంబర్ అన్నాం. ఇక్కడ నార్మాలిటీకి వచ్చేటప్పటికి W/GEW వచ్చింది. డిఫరెన్స్ అనేది మీరు కరెక్ట్గా ఐడెంటిఫై చేస్తే మీకు ఈజీగా గుర్తుంచుకోవడానికి వీలుంటుంది. అక్కడ W/GMW, ఇక్కడ W/GEW. సో GMW అంటే గ్రామ్ మాలిక్యులర్ వెయిట్, అదే GEW అంటే గ్రామ్ ఈక్వివాలెంట్ వెయిట్. ఓకేనా? సో ఇప్పుడు గ్రామ్ ఈక్వివాలెంట్ వెయిట్ అంటే ఏంటనేది చెప్తాను చూడండి. సో నార్మాలిటీలో మనకి GEW అనేది వేరియేషన్ మొలారిటీతో కంపేర్ చేస్తే. సో GEW అంటే గ్రామ్ ఈక్వివాలెంట్ వెయిట్, తెలుగులో గ్రామ్ తుల్యాంకాల సంఖ్య. సో అవి ఎలా ఐడెంటిఫై చేయాలి, ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అంటే యాసిడ్స్, బేసెస్, సాల్ట్స్, అలానే ఆక్సిడైజింగ్ ఏజెంట్స్, ఇలా 4 టైప్స్ మనకి సబ్స్టెన్సెస్ అనేవి ఉంటాయి. అందులో యాసిడ్కి గ్రామ్ ఈక్వివాలెంట్ వెయిట్ చూస్తే మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ యాసిడ్ బై నెంబర్ ఆఫ్ H+ అయాన్స్. అంటే మీకు సమ్లో యాసిడ్ ఇచ్చాడు అనుకోండి, ఆ యాసిడ్ యొక్క వెయిట్ మాలిక్యులర్ వెయిట్ తీసుకొని డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ H+ అయాన్స్, ఎన్నైతే H+ అయాన్స్ ఉన్నాయో దాంతో డివైడెడ్ బై చేసినట్లయితే మీకు GEW వస్తుంది. అలానే బేస్ అయితే మనకు OH- వస్తుంది కాబట్టి మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ బేస్ బై నెంబర్ ఆఫ్ OH- అయాన్స్. అలానే సాల్ట్ చూస్తే మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సాల్ట్ బై నెంబర్ ఆఫ్ క్యాటయాన్స్ ఆర్ నెంబర్ ఆఫ్ యానియాన్స్. అయితే క్యాటయాన్ కానీ లేదా యానియాన్ కానీ ఏదో ఒకటి తీసుకుంటాం. అండ్ లాస్ట్ వన్ ఆక్సిడైజింగ్ అండ్ రెడ్యూసింగ్ ఏజెంట్స్ చూసినట్లయితే అందులో మనకి వాటి యొక్క మాలిక్యులర్ వెయిట్ బై నెంబర్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేది తీసుకున్నట్లయితే GEW వస్తుంది. సో మనం ఆ GEWని బేస్ చేసుకొని సాల్ట్, యాసిడ్, బేస్ అని ఒక్కొక్కటి ఎగ్జాంపుల్స్ చూద్దాం. అందులో ఫస్ట్ ఎగ్జాంపుల్, క్యాలిక్యులేట్ ది నార్మాలిటీ ఆఫ్ Na2CO3 కంటైనింగ్ 10.6 grams per liter. అంటే ఈ క్వశ్చన్ ఫస్ట్ మనకి ఏదైతే వచ్చిందో దాన్ని క్వశ్చన్ చదివి అర్థం చేసుకొని ఆ డేటాను రాసుకోండి. డేటాను రాసి దానికి సూటబుల్ ఫార్ములా రాసి అందులో సబ్స్టిట్యూట్ చేయటమే. ఓకేనా?
సో అందులో క్యాలిక్యులేట్ ది నార్మాలిటీ, దేన్ని క్యాలిక్యులేట్ చేయమంటున్నారు? నార్మాలిటీని. మనకి ఇచ్చిన డేటా ఆఫ్ Na2CO3 కంటైనింగ్ 10.6 grams per liter అనేది డేటా. అంటే మనకి ఇక్కడ Na2CO3 10.6 grams, గ్రామ్స్ అంటే ఏంటి? వెయిట్ ఇచ్చారు. Na2CO3 వెయిట్ ఎంత? 10.6 grams per liter. అంటే లీటర్ అంటే ఎవరు? వాల్యూమ్. V = 1 లీటర్ ఇచ్చారు. ఏం క్యాలిక్యులేట్ చేయమంటున్నారు? నార్మాలిటీని క్యాలిక్యులేట్ చేయమంటున్నారు. ఓకేనా? సో నార్మాలిటీ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? W/GEW ఇంటూ 1000/V ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ మిల్లీలీటర్స్ ఆర్ 1/V లీటర్స్. సో ఇక్కడ మనకి లీటర్స్లో ఇచ్చారు కాబట్టి 1/V లీటర్స్లో చేయొచ్చు, లేదంటే ఇక్కడ మనకు 1000 వేసుకుంటే మిల్లీ లీటర్స్లో వస్తుంది. అండ్ నెక్స్ట్ మనకి W తెలుసు 10.6, బట్ GEW అంటే తెలియదు. సో GEW క్యాలిక్యులేషన్ చూపిస్తాను చూడండి. GEW ఆఫ్ Na2CO3. Na2CO3 అంటే ఎవరు? సాల్ట్ అది. సో సాల్ట్ యొక్క GEW క్యాలిక్యులేట్ చేయాలి అంటే మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. ఫార్ములా ముందు చెప్పాను మీకు. ఏంటి? మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సాల్ట్ బై నెంబర్ ఆఫ్ క్యాటయాన్స్ ఆర్ యానియాన్స్. దాన్నే GMW ఆఫ్ Na2CO3 డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ క్యాటయాన్స్ ఆర్ యానియాన్స్ అని రాసుకోవచ్చు. ఓకేనా? అంటే మొలారిటీలో మనం యూజ్ చేస్తాం GMW. ఆ GMW బై నెంబర్ ఆఫ్ క్యాటయాన్స్ ఆర్ యానియాన్స్. ఓకే, ఇందులో GMW క్యాలిక్యులేట్ చేద్దాం. Na2CO3 సోడియంస్ ఎన్ని ఉన్నాయి? 2. కార్బన్స్ ఎన్ని ఉన్నాయి? 1. ఆక్సిజన్స్ ఎన్ని ఉన్నాయి? 3. ఒక సోడియం వెయిట్ ఎంత మనకి? 23. కార్బన్ వెయిట్ 12. ఆక్సిజన్ వెయిట్ 16. కౌంట్ చేస్తే 46, 12, 48, టోటల్ 106. సో ఇది GEW. GEW ఎంత? 106 వచ్చింది. సో ఈ 106 వాల్యూని ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. W ఎంత మనకి? 10.6 బై 106 ఇంటూ 1000 బై వాల్యూమ్ 1000. ఎందుకంటే లీటర్స్ నేను మిల్లీ లీటర్స్లో కన్వర్ట్ చేశాను. 1 లీటర్ ఈజ్ ఈక్వల్ టు 1000 మిల్లీ లీటర్స్. సో 1000 1 టైం క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ మనకి డెసిమల్ ఉంది. డెసిమల్ అనేది మీకు కొంచెం ప్రాబ్లం అనుకుంటే 106/106 ఇంటూ డెసిమల్ తర్వాత మీకు ఎన్నైతే డిజిట్స్ ఉన్నాయో అన్ని జీరోస్ వస్తాయి అనుకున్నాం. 1/, ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 1 డిజిట్ ఉంది, 6th, కాబట్టి 10. 1 టైం క్యాన్సిల్ అవుతుంది. సో ఆన్సర్ ఈజ్ 1/10, అంటే 0.1 అనేది ఆన్సర్. ఓకేనా? ఇది నార్మాలిటీ. అండ్ నెక్స్ట్ మరొక ఎగ్జాంపుల్ చూద్దాం. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే క్యాలిక్యులేట్ ది వెయిట్ ఆఫ్ NaOH present in 250 ml ఆఫ్ 0.1 నార్మాలిటీ సొల్యూషన్. ఓకేనా? సో క్వశ్చన్ అర్థం చేసుకోవాలి. క్వశ్చన్లో ఏంటి అడుగుతున్నాడు? క్యాలిక్యులేట్ ది వెయిట్ అంటే W క్యాలిక్యులేట్ చేయమంటున్నారు. బట్ డేటా ఏమి ఇచ్చారు? వెయిట్ ఆఫ్ NaOH present in 250 ml ఆఫ్ 0.1 నార్మాలిటీ సొల్యూషన్. అంటే మనకి V ఇచ్చాడు, వాల్యూమ్. ML అంటే ఎవరు? వాల్యూమ్ కదా. సో వాల్యూమ్ ఆఫ్ NaOH ఎంతట? 250 ml. ఓకే. అండ్ నెక్స్ట్ 0.1 నార్మాలిటీ అంటే మనకి క్యాపిటల్ N కూడా ఇచ్చారు. ఎంత? 0.1. ఏం క్యాలిక్యులేట్ చేయమంటున్నారు? W క్యాలిక్యులేట్ చేయమంటున్నారు. ఓకేనా? మనం ఫస్ట్ ఎగ్జాంపుల్ చూసినప్పుడు Na2CO3 సాల్ట్. సెకండ్ ఎగ్జాంపుల్ NaOH అంటే ఎవరు? బేస్ కాంపౌండ్. సో సెకండ్ ఎగ్జాంపుల్ బేస్ కాంపౌండ్. మోడల్ కూడా మారింది. ఫస్ట్ ఎగ్జాంపుల్లో నార్మాలిటీ క్యాలిక్యులేట్ చేసాం, సెకండ్ ఎగ్జాంపుల్లో వెయిట్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం. సో ఫార్ములా రాయండి. వెయిట్ అడిగాడు, వాల్యూమ్ ఇచ్చాడు, నార్మాలిటీ ఇచ్చాడు. అంటే 2 పారామీటర్స్ ఇచ్చేసాడు, థర్డ్ పారామీటర్ని క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు. సో మనకు ఫార్ములా ఏంటి? మూడింటికి రిలేషన్ ఉన్న ఫార్ములా క్యాపిటల్ N ఈజ్ ఈక్వల్ టు W/GEW ఇంటూ 1000/V ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ మిల్లీ లీటర్స్.
సో అందులో మనం వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేద్దాం. బట్ వాల్యూస్లో మనకి GEW అనేది తెలియదు. సో GEW క్యాలిక్యులేట్ చేయండి. ఎవరిది? NaOH. సేమ్ సోడియంస్ ఎన్ని ఉన్నాయి? సో క్యాలిక్యులేషన్ పార్ట్ చూసినట్లయితే ఫార్ములా రాసుకున్నాం. ఫార్ములాలో మనకి GEW అనేది తెలియదు కాబట్టి GEW క్యాలిక్యులేట్ చేయడానికి GEW ఆఫ్ NaOH ఈజ్ ఈక్వల్ టు GMW ఆఫ్ NaOH బై నెంబర్ ఆఫ్ OH మైనస్ అయాన్స్. ఓకేనా? అందులో మనకి GMW అనేది తెలియదు కాబట్టి GMW ఈజ్ ఈక్వల్ టు ఈ GMW NaOH క్యాలిక్యులేట్ చేస్తున్నాం. NaOH అంటే సోడియం 1, ఆక్సిజన్ 1, హైడ్రోజన్ 1. వాటి యొక్క వెయిట్స్ ఎంత? స్టాండర్డ్ వెయిట్స్ ఒక సోడియంకి 23, 1 ఆక్సిజన్కి 16, 1 హైడ్రోజన్కి 1. టోటల్ మీకు యాడ్ చేస్తే 40 వచ్చింది. GMW ఆఫ్ NaOH ఎంత? 40. సో ఇప్పుడు ఈ వాల్యూని, ఈ GMW ఆఫ్ NaOHని GEWలోకి ట్రాన్స్ఫర్ చేయండి. అంటే గ్రామ్ ఈక్వివాలెంట్స్ ఆఫ్ NaOHని క్యాలిక్యులేషన్ చేద్దాం. సో ఫార్ములా ఏంటి? GMW ఆఫ్ NaOH ఎంత వచ్చింది? 40 డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ OH మైనస్ అయాన్స్. నెంబర్ ఆఫ్ OH ఎంత? 1. సో 1. 40 బై 1 ఈజ్ ఈక్వల్ టు 40 వచ్చింది. GEW ఎంత వచ్చింది? 40. ఈ GEW వచ్చింది. మనకి వాల్యూమ్ ఇచ్చాడు, నార్మాలిటీ ఇచ్చాడు. సో నెక్స్ట్ వెయిట్ని క్యాలిక్యులేట్ చేయండి. ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే N 0.1, W క్యాలిక్యులేట్ చేయాలి. GEW ఆల్రెడీ మనం క్యాలిక్యులేట్ చేసి ఉంచాం. 40 ఇంటూ 1000 బై V ఎంత? 250 ml. 250 ml. ఓకేనా? మనం దేన్నైతే క్యాలిక్యులేట్ చేయాలో దాన్ని అలా ఉంచి మిగిలిన వాటిని LHS వైపు పట్టుకెళ్ళిపోండి. 0.1 ఇక్కడ డివైడెడ్ బై చేస్తుంది కాబట్టి LHS అంటే RHSలో ఉన్నది LHS వైపు వెళ్తే డివైడెడ్ బై ఇంటూ అవుతుంది. సో 0.1 ఇంటూ 40 ఇక్కడ కూడా డివైడెడ్ బై చేస్తుంది. సో ఇంటూ 250 అండ్ నెక్స్ట్ డివైడెడ్ బై 1000. మొత్తం మనకి క్యాలిక్యులేషన్ చేస్తే 1 వస్తుంది. ఆ క్యాలిక్యులేషన్ పార్ట్ అనేది చూసుకుంటే 0.1 డెసిమల్ తర్వాత మీకు సింగిల్ డిజిట్ ఉంది కాబట్టి దీన్ని ఏం రాయొచ్చు? 1/10 అని రాయొచ్చు. 1/10 రాసుకుంటే మీకు మొత్తం క్యాలిక్యులేషన్ చేస్తే వెయిట్ అనేది 1 గ్రామ్ వచ్చింది. మొత్తం క్యాలిక్యులేషన్ అయిపోయిన తర్వాత మీరు ఏదైతే క్యాలిక్యులేట్ చేశారో ఆ ఆన్సర్ పక్కన దాని యొక్క యూనిట్స్ రాయాలి. యూనిట్స్ రాయకపోతే మీకు హాఫ్ ఆఫ్ ది మార్క్ అనేది కట్ అయిపోతుంది. ఓకేనా? ఇది సెకండ్ ఎగ్జాంపుల్. అండ్ నెక్స్ట్ యాసిడ్ బేస్డ్ సమ్ చూద్దాం. సో మన లాస్ట్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే క్యాలిక్యులేట్ ది నార్మాలిటీ ఆఫ్ HNO3 ఇన్ 3.1 grams per liter. అంటే 3.1 grams per liter HNO3 నైట్రిక్ యాసిడ్ ఇచ్చాడు. సో దాంట్లో నార్మాలిటీ క్యాలిక్యులేట్ చేయమంటున్నారు. ఫార్ములా N ఈజ్ ఈక్వల్ టు W/GEW ఇంటూ 1000 బై V. సో అందులో మనకి W 3.1 ఇంటూ 1000 బై V. V అంటే మనకి గ్రామ్స్ పర్ లీటర్. లీటర్ అంటే 1 లీటర్ ఇచ్చాడు, దాన్ని మిల్లీలీటర్స్లో కన్వర్ట్ చేస్తే 1000 మిల్లీలీటర్స్. సో 1000 బై 1000. ఇక మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది GEW, గ్రామ్ ఈక్వివాలెంట్ వెయిట్స్ క్యాలిక్యులేట్ చేయాలి. సో గ్రామ్ ఈక్వివాలెంట్ వెయిట్స్ ఆఫ్ HNO3 ఫార్ములా ఏంటి? GMW ఆఫ్ HNO3 డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ H+ అయాన్స్. ఎందుకంటే ఇది యాసిడ్ కాబట్టి. సో GMW ఎంత అవుతుంది? హైడ్రోజన్, నైట్రోజన్, ఆక్సిజన్. హైడ్రోజన్ 1 ఉంది, నైట్రోజన్ 1 ఉంది, ఆక్సిజన్స్ మాత్రం 3 ఉన్నాయి. సో ఒక ఆక్సిజన్ వెయిట్ 16, ఒక నైట్రోజన్ వెయిట్ 14 అండ్ వన్ హైడ్రోజన్ వెయిట్ 1. 16 ఇంటూ 3 48. టోటల్ చేస్తే మనకి వెయిట్ అనేది 63 వస్తుంది. సో ఆ 63 వెయిట్ గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ అవుతుంది. డివైడెడ్ బై H+ అంటే హైడ్రోజన్స్ 1 ఉన్నాయి కాబట్టి బై 1. కాబట్టి గ్రామ్ ఈక్వివాలెంట్ వెయిట్ ఎంత అవుతుంది? 63 అవుతుంది. ఓకే, దీన్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే 3.1/63 వస్తుంది. ఇది ఏ టేబుల్లో మనకి క్యాన్సిల్ అవ్వదు కాబట్టి మీరు ఎలా ఉంచవచ్చు. లేదు క్యాన్సిల్ చేయాలి అనుకుంటే 63 టేబుల్ అనేది మీరు పక్కన రాసుకొని ఆ 63 టేబుల్ రాసుకున్న తర్వాత మీరు క్యాలిక్యులేషన్ పార్ట్ చేసినట్లయితే 0.049 వస్తుంది. మనం క్యాలిక్యులేట్ చేసిన నార్మాలిటీ కాబట్టి యూనిట్స్ మస్ట్ అండ్ షుడ్గా ఆన్సర్ లాస్ట్లో రాయాల్సి ఉంటుంది. ఓకేనా? ఇది మనకి నార్మాలిటీ బేస్డ్. సాల్ట్ ఒకటి చెప్పాం, బేస్ ఒకటి చెప్పాను, యాసిడ్ ఒకటి చెప్పాను.
అలానే లాస్ట్ ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ అనే దాని మీద కూడా ఉంటుంది. దానికి ఏం చేయాలంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేది రాసుకుంటే సరిపోతుంది. అంటే రియాక్టెంట్లో +7 ఉండి ప్రొడక్ట్లో 5 ఉందనుకోండి, ఎగ్జాంపుల్కి KMnO4 MnO2 ఇలా తీసుకున్నట్లయితే మీకు ఈ రెండింటిలోని మ్యాంగనీస్ యొక్క ఆక్సిడేషన్ నెంబర్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ మనకి +7 వచ్చినట్లయితే ఇక్కడ మనకి +4 వస్తుంది. సో చేంజ్ ఎంత 3. ఆ 3 అనేది మనం ఇక్కడ డినామినేటర్గా తీసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, అది ఆక్సిడైజింగ్ రెడ్యూసింగ్ ఏజెంట్స్కి దానికి GEW ఆ విధంగా యూజ్ చేస్తాం. ఇది మనకి నార్మాలిటీ. అండ్ నెక్స్ట్ ఇంకొకటి మీకు అన్నింటిలో కూడా NaOH, HNO3, Na2CO3 ఇలా వచ్చాయి. అలా కాకుండా మనం యూజ్ చేసేటప్పుడు BaOH ట్వైస్ ఈ విధంగా వచ్చాయనుకోండి, BaOH ట్వైస్ అంటే OH ఎన్ని వచ్చాయి, 2 వచ్చాయి. సో OHS అనేవి 2 వచ్చినప్పుడు అక్కడ మనకి డినామినేటర్లో /2 వస్తుంది. ఓకే, అండ్ నెక్స్ట్ Na2CO3, ఈ Na2CO3లో 2Na+ వస్తుంది, అంటే 2 క్యాటయాన్స్. అప్పుడు మనం 106/2 వేసుకోవాలి, అంటే 53 వస్తుంది. ఆ విధంగా మనకి నెంబర్ ఆఫ్ క్యాటయాన్స్ ఆర్ నెంబర్ ఆఫ్ యానియాన్స్లో 2 వస్తే 2, 3 వస్తే 3, దాంతో మనం /2 చేయాల్సి ఉంటుంది. ఇది నార్మాలిటీ కోసం. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మనం మరొక టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం కాన్సన్ట్రేషన్లో. థ్యాంక్ యూ.